నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పెద్దికి సంబంధించి ఇప్పటికే 2-3 అప్డేట్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ సాంగ్ కావచ్చు, లుక్ కావచ్చు, అలా. ఇప్పుడు జగపతి బాబు గారి క్యారెక్టర్ కూడా రిలీజ్ చేశారు. సో జగపతి బాబు గారి క్యారెక్టర్ అని చెప్తే గానీ అర్థం కాని పరిస్థితుల్లో మనకి ఆ యొక్క లుక్ ఉందని చెప్పుకోవచ్చు. కొంచెం డిఫరెంట్ గెటప్ అని చెప్పుకోవచ్చు. అదే కాక సనా బుచ్చి చేసే ప్రయోగాలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. సో జగపతి బాబు గారి గెటప్ రిలీజ్ అయింది కాబట్టి ఆ గెటప్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే విలనిజాన్ని బాగా ఎలివేట్ చేయడంలో సానా బుచ్చిబాబు రాడు తెలియడం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతిని ఎలా చూపించాడో మనం చూసాం. ఇప్పుడు కూడా ఆ విలన్ గెటప్ వచ్చిన తర్వాత అప్పల సూరి గెటప్లో జగద్బాబు గారిని చూసిన తర్వాత ఎవరు పోల్చుకోలేకపోతున్నారు. ఆ రగ్గుడు లుక్, ఆ గెడ్డము, మరి అప్పల సూరి అనే పాత్ర చాలా క్రూరమైన విలన్ అనేది అర్థమవుతుంది మనకి. క్రూరమైన విలన్ దాన్ని పండించడంలో జగద్బాబు గారు తనకు తానే సాటి అని లెజెండ్లోనే నిరూపించారు. చెప్పాల్సింది ఏంటంటే, సాధారణంగా మనకి విలన్లు లేరు అనుకుని మనం బాబీ డియోల్నో, అర్జున్ రాంపాల్నో, సంజయ్ దత్నో, గతంలో రాజన్ పి దేవన్ ఉండేవాడు, అతన్నో ఇలా తీసుకొచ్చినప్పుడు కోట శ్రీనివాసరావు చాలా బాధపడేవాళ్ళు. ఇప్పుడు మన దగ్గర విలన్లు లేరు. అమరీష్ పూర్ని తీసుకొచ్చేవాడు ఒకప్పుడు. షియాజీ షిండే విషయంలోనే చాలా సీరియస్ అయ్యారు. మనకు లేరా విలన్లో, మనం ఎక్కడి నుంచో తీసుకురావడం ఏంటి అని కోటగారు చాలా బాధపడేవాళ్ళు. ఇప్పుడు జగద్బాబు గారు లాంటి వ్యక్తిని ఉపయోగించుకుంటే ఎలా చేస్తాడో తెలుసు. ఆయనకి మలయాళం నుంచి అవకాశాలు వచ్చినాయి, తమిళ నుంచి అవకాశాలు వచ్చినాయి, ఇతర భాష హిందీలో కూడా చేస్తున్నాడు ఆయన. మన వాళ్ళని మనం గుర్తించరు. ఇప్పుడు ఆ లుక్ చూస్తుంటే లెజెండ్లో మనం చూడొచ్చు కదా. బోయపాటి గారికి ఎందుకు వచ్చిందో ఆలోచన తెలియదు, కానీ మొత్తానికి బోయపాటి గారు ఈ జితేంద్ర పాత్ర ద్వారా జగద్బాబుని అసలైన విలనిజాన్ని బయటికి చూపించారు అని చెప్పొచ్చు. అయితే అదేగా చూసుకుంటే మనకి ఈ మధ్యకాలంలో బాలీవుడ్లో సూపర్ స్టార్ హీరోలుగా ఉన్న వాళ్ళు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఇక్కడ విలన్లుగా కావచ్చు లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మనం చూస్తూ వస్తున్నాం. కానీ వాస్తవానికి తెలుగు ఇండస్ట్రీలో లేక బయటని తీసుకొస్తున్నారా, లేదంటే మనకి ఎందుకు మనం తయారు చేసుకోలేకపోతున్నాం ఇలాంటి ఆర్టిస్టులు అంటే ఏం చెప్తారు? అంటే మనకు మంచి విలన్లు ఉన్నా కానీ వాళ్ళు హీరోలు అయిపోయారు. విలన్గా వచ్చిన మోహన్ బాబు గారు హీరో అయిపోయారు, శ్రీహరి గారు హీరో అయిపోయారు, హీరోగా వచ్చిన జగద్బాబు గారు విలన్గా మారిపోయారు. ఇది తమాషాగా ఉంటుంది. 1989లో సింహస్వప్నం అనే సినిమాతో బీబీ రాజేంద్ర గారు వాళ్ళ అబ్బాయిని హీరోయిన్ చేసి సినిమా తీశారు. ఆ సినిమా పెద్దగా ఆడలేదు, కానీ ఆ తర్వాత శుభలగ్నం కానీ, గాయం కానీ మంచి సినిమాలు ఉండి మనకి సోను బాబు గారు లేని లోటుని జగద్బాబు భర్తీ చేశాడు అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఫ్యామిలీ డ్రామా కథలు, శుభలగ్నం లాంటి సినిమాలు ఎలా ఆడినాయో మనకు తెలుసు. శ్రీకాంత్, జగద్బాబు గారి కాంబినేషన్లో సినిమాలు వచ్చినాయి. ఇలా చాలా సినిమాలు అయితే వచ్చినాయి. సడన్గా ఆయన్ని విలన్ చేయాలన్న ఆలోచన బోయపాటి గారికి ఎందుకు వచ్చిందో చెప్పలేం, కానీ ఒక విధంగా చెప్పాలంటే జగద్బాబు గారి లైఫ్ని టర్న్ తిప్పింది అనుకోవచ్చు. ఇప్పుడు శ్రీహరి గారు ఉంటే మళ్ళీ విలన్గా చేసేవాళ్ళు, మరి హీరోగా చేసేవాళ్ళు తెలియదు, కానీ కొంతమంది హీరోలు అయిపోయిన తర్వాత మేము విలన్ చేయడం ఏంటి అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది కూడా ఉంది. కానీ జగద్బాబు గారు యాక్సెప్ట్ చేసి తనలోని విలనిజం ఎలా ఉంటుందని చూపించారు పాత్రల ద్వారా. అలా చాలా పాత్రలు చేశారు. ఆ రజనీకాంత్ కూడా సినిమా చేశారు కదా, లింగానో ఏదో. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ గెటప్ చూసిన తర్వాత అయితే మనకి మన దగ్గరే చాలామంది ఉన్నారు. అసలు బాలీవుడ్ కానీ ఇలాంటి చోట తీసుకురావాల్సిన అవసరం లేదని మనకు అనిపిస్తుంది. అలాగే అంతకుముందు అఖండ సినిమాలో వరదరాజ పాత్ర అనుకుంటా, వరదరాజమన్నారో ఏదో శ్రీకాంత్ గారిని చూపించారు. మన రాజశేఖర్ గారిని కూడా అలా విలన్గా తీసుకొస్తే ఖచ్చితంగా అద్భుతమైన నటుడు బయటకు వస్తాడో నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆయన ఒప్పుకోవట్లేదా, లేకపోతే ఆయనతో సినిమాలు చేయడానికి వీళ్ళు ఇష్టపడలేదు తెలియదు, కానీ సినిమాలు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా డైవర్ట్ అవ్వడం మంచిది ఎవరైనా కానీ. అయితే అదే కాక మనం చూసుకుంటే విలన్లలో కూడా ఓన్లీ ఇప్పుడు ఈ పెద్ద సినిమాకి సంబంధించిన విలన్ లుక్ కాకుండా వాస్తవానికి బాబీ డియోల్ని ఏదైతే ఉందో మన సందీప్ రెడ్డి వంగ గారు ఒక లుక్లో చూసారట, ఏది ఒక క్రికెట్ మ్యాచ్లో. సో ఒక్క లుక్తో ఆయన డైరెక్ట్గా తీసుకొచ్చి విలన్ చేశారు యానిమల్ సినిమాతో. సో ఇప్పుడు ఆయన కదిలిస్తే ఏడ్చేంత పరిస్థితిలో ఉన్నాడు బాబీ డియోల్. సో వాస్తవానికి నిజంగా అంటే గుర్తింపు, అంటే వీళ్ళల్లో విలనిజం ఉంటుంది, లేదంటే ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నాడు అని చెప్పి గుర్తింపు ఏదైతే ఉంటుందో అది డైరెక్టర్ మాత్రమే చేయగలుగుతాడా. అందుకే ఆ సినిమాలు కొన్ని సక్సెస్ఫుల్. అంటే మనం చూస్తే మీరు ఇందాక అన్నట్టుగా ఏదైతే లెజెండ్లో ఫస్ట్ హీరో కన్నా విలన్ ఎక్కువ గుర్తొస్తుంటాడు. సో కానీ అక్కడ ఎక్కువ పెద్ద గెటప్లు ఏం లేవు. ఇప్పుడు సేమ్ అదే జగత్ బాబు ఇప్పుడు పెద్దలో మనం చూస్తున్న లుక్. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అదేనండి, అసలు ఇంత క్రూరంగా ఉంటాడు ఆ మనిషి అని అద్భుతంగా ఎలివేట్ అయింది. ఆ వాయిస్ మాడ్యులేషన్లో కానీ, ఆ జితేంద్ర పలికే డైలాగులు అద్భుతంగా ఉంటాయి మనకి. అవును, జగద్బాబులోని ఇంత విలన్ ఉన్నాడా అని ఆశ్చర్యపోయారు అందరూ కూడా. బాలకృష్ణ గారికి పేరు వచ్చింది ఆ విషయాన్ని పక్కన పెడితే, ఈ అందరి దృష్టిని ఆకర్షించింది ఆ జితేంద్ర పాత్ర, జగద్బాబు గారు చేసిన పాత్ర. ఇప్పుడు మళ్ళీ ఆయన ఇలాంటి పాత్రలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే సముద్రం అనే సినిమాలో ప్రకాష్ రాజ్ గారు, అంతఃపురంలో మన ప్రకాష్ రాజ్ గారి పాత్ర మనకు తెలుసు ఎంత క్రూరంగా ఉంటుంది అనేది. అలాంటి పాత్రలో అద్భుతంగా చేశాడు ప్రకాష్ రాజ్ గారు. అలాగే అలాంటి పాత్ర వస్తే నేను అవలీలగా పోషించగలన నమ్మకాన్ని
జగపతి బాబు గారు కల్పించారు. ఒక విధంగా పెద్ద సినిమా రిలీజ్ అయితే ఈ అప్పలసూరి పాత్ర ఏం చేస్తాడు అప్పలసూరి, ఇప్పుడు రంగస్థలంలో కూడా చూసాం మనం. రంగస్థలంలో సుకుమారు శిష్యుడే కదా సానా బుచ్చిబాబు కూడా. రంగస్థలంలో జగపతి బాబుని ఎలా చూసామో మనకు తెలుసు. అలానే జగపతి బాబు గారు ఈసారి అసలు గుర్తుపట్టలేని విధంగా ఈయన జగపతి బాబా అనుకునేలాగా గెటప్ అయితే ఉంది. ఇక మాడ్యులేషన్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. కంపల్సరీగా ఈ పాత్ర అయితే మంచి హిట్ అవుతుంది. వాళ్ళు లుక్ రిలీజ్ చేశారు, మంచి పని చేశారు. అదేండి. సో మొత్తానికి సినిమా ఎప్పుడు లాంచ్ ఏంటంటే ఏం చెప్తారు? వాళ్ళు డేట్ ఇచ్చారు కదా, మార్చి 27 డేట్ ఇచ్చారు. అదే మార్చి మరి 19 ధురంధర్ రిలీజ్ అవుతుంది. ఒక విధంగా ధురంధర్ భయం అందరికీ పట్టుకుంది. ఆ టైంలో సినిమాలు రిలీజ్ చేయాలంటే ధురంధర్ సీక్వెల్ మరి అయినా నమ్మకం వాళ్ళ సినిమా మీద, మన సినిమా మీద నమ్మకం. చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో చూద్దాం సార్. మొత్తానికి విలనిజంలో కొత్త పొంతలు తెక్కిస్తున్నటువంటి జగపతి బాబు గారు ఇప్పుడు పెద్దలో కూడా ఆయన లుక్ అయితే రిలీజ్ అయింది. చాలా బాగా చర్చకైతే వస్తుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే అండి.